హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన పెయింటింగ్ ఛానల్ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. కొత్తగా మనకి ఇంటికి కట్టిన వాళ్ళు పెయింటింగ్ వేసుకునేటప్పుడు హైయెస్ట్ క్వాలిటీ, లో బడ్జెట్ లేకపోతే హై రేంజ్లో వేసుకోవాలంటే కొన్ని సలహాలు అయితే మీకు చెప్తాను. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్కి ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబర్ చేయండి. బట్ ఇప్పుడు రేంజ్ ఏంటంటే మీకు మీడియం రేంజ్లో అంటే ఇక్కడ ఉంది కదండి, 400 నుంచి 500 లోపు 6 సంవత్సరాల వారంటీ ఉంటుంది. అలాగే 350 నుంచి 400 టు 4 సంవత్సరాల వారంటీ ఉంటుంది. అలాగే 200 నుంచి 250 నుంచి 3 ఇయర్స్ వారంటీ ఉంటుందన్నమాట. అలాగే మీకు ఇట్లాగే ఇక్కడొచ్చరికి 6 నుంచి 700 అనమాట. 400 వేసుకుంటే 6 సంవత్సరాలు, 500 వేసుకుంటే 7 సంవత్సరాలండి. ఈ విధంగా అయితే మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. ఇందులో సుమో ఎక్స్ట్రా అయితే డస్ట్ షీల్డ్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇది వచ్చరికి 10 ఇయర్స్ అండి. 700 నుంచి 800 లీటర్, 1 లీటర్ వచ్చి 700 నుంచి 800 లీటర్లు ఉంటుంది. దీని ప్రైజ్ వచ్చరికి 15 సంవత్సరాలండి. మీరు ఎలాంటి పెయింటింగ్ వేసుకోవాలనేది తర్వాత మీకు మీ చాయిస్ అనమాట. మనం పెయింటింగ్ వేసుకునే ముందు మీకు ఏ రేంజ్లో పెయింట్ కావాలని ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు మనం కొట్టుకాడికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం చెప్పాలి మనకి ఏ రేంజ్లో కావాలనేది. ఆ రేంజ్లో బట్టి మీకు పెయింట్ వేస్తారు. మీకు 3 సంవత్సరాలది కావాలా, లేదంటే 4 సంవత్సరాలది కావాలా, లేదంటే 6 సంవత్సరాలు కావాలా, లేదంటే 15 సంవత్సరాలు కావాలనేది అది మీ చాయిస్ అండి. 15 సంవత్సరాలు అయితే 700 నుంచి 800 ఉంటుంది. 6 సంవత్సరాలు అయితే 400 నుంచి 6 సంవత్సరాలకి 400 ఉంటుంది. అలాగే 7 సంవత్సరాలకి 500 ఉంటుంది. 350 నుంచి 400 4 సంవత్సరాల నుంచి ఉంటుందన్నమాట. అలాగే 200 నుంచి 250 3 ఇయర్స్. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు కలర్ కాంబినేషన్కి వచ్చరికి మీకు కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇట్లా కలర్స్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. బట్ అది మీ చాయిస్. బట్ ఇది నా దగ్గర ఉన్న కొన్ని క్యాట్లాగ్స్ అనమాట. బట్ దీంట్లో కూడా పెయింట్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏ క్వాలిటీ కావాలి ఏంటి అనేది కూడా మొత్తం. అండ్ మీకు ఇది గ్రీన్ టైప్లో ఉంటుందండి. ఈ మొత్తం అయితే ఇవన్నీ క్యాట్లాగ్స్. మీకు ఇక్కడ పెయింటింగ్ మనకి ఎలా వేస్తారు ఏంటనేది అంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. బట్ అంటే దీని మీద ఒక నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ పరంగా మీకు ఉంటుంది. దీంట్లో మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను దీంట్లో చెప్తాను. ఇక్కడ పెయింట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చూడండి. ఇప్పుడు మనకి పెయింట్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబరు మనం చెప్తే దాన్ని బట్టి దీనికి పెయింట్ అయితే కొడతారు. ఇది మీకు ఏ రేంజ్లో కావాలో ఇందాక నేను చెప్పాను. మీరు ఒక కలర్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మీకు ఏ రేంజ్లో కావాలో అది మీరు డిసిషన్ తీసుకొని మీరు పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కలరు నీకు 700లో దొరికిద్ది, 800లో దొరికిద్ది. అలాగే 400 ఉంటుంది, 500 ఉంటుంది. సరే 300 ఉంటుంది, 400 ఉంటుంది, 200 నుంచి 250. మీరు వీటిల్లో ఏ కలర్ అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు. వీటిలో ఏ కలర్ అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ప్రైజ్ ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే లైట్ కలర్స్కి అమౌంట్ తగ్గిద్ది, ఫుల్ కలర్కి అమౌంట్ పెరిగిద్దండి. గుర్తుపెట్టుకోండి. లైట్ కలర్స్కి అయితే అమౌంట్ అనేది తగ్గిద్ది, ఫుల్ కలర్స్ అయితే అమౌంట్ పెరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే ఫుల్ కలర్ అయితే డబ్బులు ఎక్కువ పెరుగుతాయి, లైట్ కలర్స్ అయితే అమౌంట్ తగ్గిద్ది అనమాట. ఆ విధంగా అయితే మనం పెయింటింగ్ అయితే ఇంటికి వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలనేది మీకు క్లారిటీగా చెప్తాను. అలాగే మా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో కొన్ని ఏకంగా బిల్డింగ్ వెళ్ళి తీసి వీడియోస్ పెడతాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.